అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజా ఉత్సవాలు నిర్వహించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీపై మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు కూడా చేస్తూ ఇక బీఆర్ఎస్ పార్టీని బ్రతకనివ్వను, మొలకెత్తనివ్వనన్నటువంటి వ్యాఖ్యలపై కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల స్పందన చూద్దాం. చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తున్నారు, వారంతా కూడా సంవత్సరం పూర్తవుతుందని ప్రజా ఉత్సవాలు చేసుకుంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నట్టు ఎలా చూడొచ్చు అంటారు? ప్రజా ఉత్సవాలు ఏం చేసిరని ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ రైతుని అడిగినా, ఏ ముసలమ్మని అడిగినా, ఏ యువకుని అడిగినా ఈ కాంగ్రెస్ పాలన 1 ఇయర్లో ఏం చేసిందో కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. ఏం చేయలే, అంత గుండు సున్నా. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అంత శూన్యమైపోయింది. వ్యవస్థలన్నీ ఎక్కడికెక్కడ నిర్వీర్యం అయిపోయినాయి. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మన యువకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బిజినెస్ మెన్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి సెక్టార్ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఏమో పైచిక ఆనందం ఉంటుంది చూడు, ఆ పైచిక ఆనందం రేవంత్ రెడ్డి గారు చూస్తున్నాడు. ఎందుకంటే గుండు సూదులు పెట్టి ప్రజలను బాగా ఇట్లా కూర్చుతుంటే, ఆ నొప్పి అవుతుంటే ఈయన ఆనందపడుతుంటారు చూడు, అట్లా ఆనందపడుతుండు రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ చెప్తున్నటువంటి ప్రకారం ఇవన్నీ కూడా కుట్ర కోణంలు చేసి కూడా ప్రభుత్వాన్ని విమర్శించాలని చేస్తున్నారు. మొన్న మీకు పరిశ్రమలు రావద్దా, మొత్తం ఉద్యోగాలు రావద్దా, ఎందుకు బీఆర్ఎస్ దీన్ని అడ్డుకుంటుంది, 10 ఏళ్ల కాలంలో మేము అడ్డుకున్నామని కూడా విమర్శలు చేస్తారు. కుట్రలు కాదు, కుతంత్రాలు కాదు, చిన్నపిల్లలు కాదు, ఇవి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విఘ్నులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, యువకులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒకసారి మార్పు రావాలి. 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినాం కదా, మరి ఈ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలతోటి మరి అదేవిధంగా ఒకసారి మారితే మరి మాకు ఇవన్నీ లబ్ధి పొందుతామని ఆలోచన చేసి ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే మరి ఎంతో మారుతుందని చూసి ఏం మారలే. ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్వరరావు టీఆర్ఎస్ పార్టీ మీదనే మాట్లాడాడు. కానీ ఒక్కనాడన్నా రివ్యూ పెట్టి, ఏ శాఖ ద్వారానన్నా రివ్యూ పెట్టి రైతులకు ఏమవుతుంది, కార్మికులకు ఏమవుతుంది, ప్రజలకు ఏమవుతుంది, ఏ గ్రామాలు ఎట్లున్నాయి, రోడ్లు ఎట్లున్నాయి, కరెంట్ ఎట్లున్నాయి, నీళ్ళు ఎట్లున్నాయి, పత్తి పంట ఎట్లా కొనుగోలు చేయాలి, వరి పంట ఎట్లా కొనుగోలు చేయాలి, మరి ఏదన్నా ఇంతవరకు రివ్యూ చేసిండా రేవంత్ రెడ్డి గారు? ఆగమాగమైనటువంటి పరిస్థితి. రైతుల దగ్గర పోతే ధాన్యం కొనుగోలు చేయక, ఆ ధాన్యాన్ని ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక, రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక, ధాన్యం ఈ ఐకేపీలకో పిఎస్సి సెంటర్లకో ధాన్యం ఇస్తే మళ్ళీ డబ్బులు ఎవడిస్తాడో, ఏమవుతాయో, కాంగ్రెస్ అకౌంట్లలో పోతాయని భయపడి ప్రజలు తీసుకుపోయి మిల్లులలో అమ్ముకుంటున్నారు. మరి కాటన్ పరిస్థితి అట్నే ఉంది. ప్రతి దగ్గర చిన్న చిన్న కారణాలు పెట్టి రైతుల దగ్గర పత్తి అమ్ముకోకుండా చేసి, సిసిఐ సెంటర్లకే పత్తి రాకుండా చేసి, ఆ పత్తిని ప్రైవేట్కి అమ్ముకునే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అట్లనే ప్రతి దగ్గర కూడా ఎంతసేపు సంవత్సరం అయిన తర్వాత కూడా కేసీఆర్ గురించి, టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం అనేది చాలా అవమానకరం. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ప్రజలకు ఏం హామీ ఇచ్చినావు, ప్రజలకు ఏం మాటలు చెప్పినావు, ఆ మాటలని నెరవేర్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ఎంతసేపు కేసీఆర్ మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను ఏ హామీలు ఇచ్చినో, ఏం చేసినో ఈ సంవత్సర కాలంలో రా, చర్చకు రా, అసెంబ్లీ పెడతాం, చర్చకు సిద్ధం రా, ఫామ్ హౌస్ నుంచి వీడి రా అని కూడా ఒకటే పదే చెప్తున్నట్టు. అరే, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకే సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు, ఫ్రస్ట్రేషన్లో మొత్తుకుంటున్నాం. హరీశ్వరరావు గారు మాట్లాడిన మాటలకే వాళ్ళు వేసినటువంటి సవాలు విసురుతూనే ఏం చేయలేకపోతున్నావు. ఫ్రస్ట్రేషన్లో ప్రతిదీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. కేసీఆర్ కావాలన్నా నీకు? కేటీఆర్ హరీశ్వరరావు చేస్తున్నటువంటి మాటలకు సమాధానం ఇవ్వు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వేం చేసినావు అనేది. 50,000 పోస్టులు ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నావు సంవత్సరం లోపల. 50,000 ఎవరిచ్చిండ్రో అశోక్ నగర్ పోతే అక్కడ ఉన్నటువంటి యువకులను అడిగితే చెప్తారు 50,000 ఎవరు వేసిండ్రు అనేది.
ఆ 50,000 పోస్టులు నోటిఫికేషన్ వేసింది కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. నోటిఫికేషన్ వేసిండ్రు, తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాయి, తర్వాత సెలక్షన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఖాళీ వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలి. సర్టిఫికెట్లు ఇచ్చి నీ అకౌంట్లు వేసుకుంటే మరి అంత అమాయకుల యువకులు, అశోక్ నగర్లో ఉన్నటువంటి యువకులు అమాయకుల? ఎంతసేపు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పుట్టించిన దాన్ని ముద్దాడుకుంటూ కేసీఆర్ గారు చేసి ఓపెనింగ్లకు తెచ్చిన మన కళాభారతి వరంగల్ పోయినాం, మన కాలోజీ కళాక్షేత్రాన్ని ఓపెన్ చేసినాం. ఎవరు? కేసీఆర్ గారు చేసి అది ఇష్టపూర్వకంగా వరంగల్ ఆ ప్రాంతానికి సెంటర్ ఉండాలని దాన్ని నిర్మాణం చేసి ప్రారంభానికి నువ్వు ప్రారంభం చేసి నువ్వు ముద్దాడి కేసీఆర్ని అడగోలుగా మాట్లాడుతున్నావు. ఏం మాటలు అవి? మాకు మాట్లాడనీకి రావా? ఎందుకు మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకో, ఇది పద్ధతి కాదు. అనవసరంగా నోరు జారేసుకోకు. నీ వల్ల ఏం చేస్తావో, నీ కెపాసిటీ ఏందో, నీ పవర్ ఏందో, నీ యొక్క పాలన ఏందో నిరూపించు. సంవత్సరం దాటిపోయింది, నీ వల్ల ఏం కాదు, నీతోటి ఏం కాదు. ఎందుకంటే ప్రజలు అనుకున్నారు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాడు కదా, మేము అందరం బాగుపడతామని రైతులు అనుకున్నారు. సంవత్సరం దాటింది. నువ్వు 2 సార్లు కేసీఆర్ ఇవ్వాల్సిన 10,000 రూపాయలు ఇవ్వలేకపోయినావు. నువ్వు ఇచ్చే రైతు భరోసా మరి అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకు మాఫీ చేస్తా అని చెప్పినావు. ఎంత? 32% చేసినావు. 68% ప్రజలకు ఇవ్వాలి. దగ్గర ఇంకా 22,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. నువ్వే అన్నావు కదా, నువ్వే చేస్తున్నావు కదా. 41,000 కోట్ల రూపాయలు 46 లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ 2 లక్షలు చేస్తాను నువ్వే కదా చెప్పింది. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే కానుక ఇస్తున్నా, మాఫీ చేస్తున్నా నువ్వే కదా చెప్పింది. నువ్వు చెప్పింది నువ్వు చేయలేక కేసీఆర్ గురించి మాట్లాడతావు ఎందుకు? నువ్వు చెప్పింది ఆ పెట్టుబడి సాయం 15,000 రూపాయలు మాఫీ చేయలేక నువ్వు చెప్పాలి, నువ్వు చేయాల్సింది నువ్వు చేయలేక మహిళలకు ఎంత పెద్ద హామీ ఇచ్చినావా? ఆసరా పెన్షన్ ద్వారా ముసలోళ్ళకు వస్తాయి, మహాలక్ష్మి ద్వారా 2,500 మహిళలకు వస్తాయి అన్నావు. ఇచ్చినవా? సంవత్సరం అవుతుంది. ఏం అడ్డు వచ్చింది? నిన్ను ఎవరు ఇవ్వద్దు అంటుండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వద్దు అంటుండ్రా, కేసీఆర్ ఇవ్వద్దు అంటుండా, కేటీఆర్ ఇవ్వద్దు అంటుండా? ఇయ్యి 1 ఇయర్ పాలన సందర్భంగా 2,500 మహిళలకి ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు, పెట్టుబడి సాయం 15,000 రూపాయలు. నువ్వేం హామీలు ఇచ్చినావు? మన కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నావు ఇయ్యి. ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నావు ఇయ్యి. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,00,000 రూపాయలే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది. నేను 1 తులం కల్పిస్తాను, సంవత్సరం అవుతుంది. మరి ఈ తులం బంగారం ఇట్లా నువ్వు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా అవి ఎట్లా తప్పించుకోవాలనో ప్రయత్నం చేసుకుంటూ అనవసరమైనటువంటి మాటలు కేటీఆర్ గురించి చెడ్డగా మాట్లాడుకుంటూ, కేసీఆర్ గురించి చెడ్డగా మాట్లాడుకుంటూ, హరీష్ రావు గురించి చెడ్డగా మాట్లాడుకుంటూ. కేసీఆర్ గారు చిన్న సన్న మనిషి కాదయ్యా నాయన రేవంత్ రెడ్డి. ఆయన ఈ తెలంగాణకు ఒక జాతిపిత. ఆంధ్ర పాలకుల చేతుల్లో ఈ తెలంగాణ ప్రజలు నలిగిపోతుంటే, తెలంగాణ వస్తేనే ఈ తెలంగాణ ప్రజలు బాగుపడతారు, తెలంగాణ బాగుండాలంటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం బాగుండాలంటే తెలంగాణ రావాల్సిందే అని కంకణం కట్టుకొని, అప్పటికి 69లో ఉద్యమం వచ్చినా 4,000 మంది చనిపోయినా దాని ఉద్యమాన్ని ఎక్కడెక్కడ మరి తొక్కిపడేసినా భయపడకుండా ఒక్కడిగా బయటకు వచ్చి ఆలోచన చేసి ప్రశాంతంగా శాంతియుతంగా ఆయన తెలివినే మీద పెట్టుబడిగా పెట్టి ఒక్కడిగా బయటికి వెళ్ళి 1,00,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఈ తెలంగాణ తేవాల్సిందే అని కంకణం కట్టుకొని కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ తెచ్చినటువంటి జాతిపుత కేసీఆర్ గురించి మాట్లాడతావా? నువ్వే కదా అన్నది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నువ్వే అన్నావు కదా, సోనియా గాంధీ బలిదేవత, ఈ తెలంగాణలో 1,000 మంది సావుకు కారణమైంది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడినటువంటి నీవేం మాట్లాడుతున్నావు? సోనియా గాంధీ తల్లి అంట ఆయనకు. ఓకే, నీకు ముఖ్యమంత్రి ఇచ్చింది కాబట్టి తల్లే. కానీ మరి ఈ తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చినావు కదా, 6 గ్యారంటీలు.
అవి నెరవేర్చే ప్రయత్నం చేయి. సంవత్సరం అవుతుంది, సంవత్సరంలో నువ్వు చేసింది ఏం లేదు, సున్నా. ఇక రేపు 28వ తారీఖు నల్గొండకు వస్తావు. నల్గొండకు వచ్చి ఏం చేస్తావు? నువ్వు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తావు. మెడికల్ కాలేజ్ ఎవరు కట్టిండు? ఈడ ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి 20 ఏళ్ళ నుంచి మెడికల్ కాలేజ్ తెస్తా, మెడికల్ కాలేజ్ తెస్తా, మెడికల్ కాలేజ్ తెస్తా అని రాజశేఖర రెడ్డి షోలో ఊది 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 ఆయన సాగనంపిండు. సాగనంపి తేలేకపోతే ఇదే జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారు నల్గొండకు మెడికల్ కాలేజ్ ఇచ్చి దగ్గర 150 కోట్ల రూపాయలు ఇచ్చి మరి మెడికల్ కాలేజీని ఇలా పూర్తి చేసినాం. ఆ మెడికల్ కాలేజీని ప్రారంభం చేసేందుకు వస్తావు. రేపు వచ్చి మళ్ళీ ఒకటి మాట్లాడిపోతావు. నువ్వు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, ఈ నల్గొండ నియోజకవర్గానికి నేను ఒక్క అవకాశం, ఈ ప్రజలు నాకు అవకాశం ఇస్తే 1350 కోట్ల రూపాయలతోటి అన్నీ సంబంధించినటువంటి ఐటీ హబ్, తర్వాత కళాభారతి, తర్వాత మెడికల్ కాలేజ్, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత రోడ్ల వెడల్పులు, ఈ నల్గొండ అభివృద్ధి కోసం దగ్గర 1350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు నువ్వు వస్తున్నావు కదా, రేపు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి ఒక 1500 కోట్ల రూపాయలు నువ్వు అనౌన్స్ చేయి. అట్లనే ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి 92 కిలోమీటర్లు ఏదైతే ఉందో పుట్టంగండి నుంచి మన పానగల్లు రిజర్వాయర్ వరకు 92 కిలోమీటర్లు, ఆ కాలువను వెడల్పు చేసి దాన్ని లైనింగ్ చేసి 4 టీఎంసీల నీళ్ళు వస్తాడు చేసి దానికి ఒక 1500 కోట్లు ప్రకటించు. మొత్తం కలిపి ఒక 3000 కోట్లు రేపు అనౌన్స్ చేయి. నువ్వు గొప్పను అంటాం. ఏది మాట్లాడకుండా ఏది చేయకుండా టైంపాస్ చేసుకుంటూ అప్పటికే 1 ఇయర్ కాలం ఎలా తీసినావు. నీ పార్టీలు ఉన్న నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలే, నీ 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 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడరే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు మొలకని మొలవనియవా? నీతోటి ఏమవుతుంది? ఇంతమందిని చూసి ఉంటాడు ఆయన. నీలాంటి వాళ్ళు కోట్ల మంది వచ్చినా ఏం చేయలేవు, ఎంతమంది వచ్చినా అడ్డొచ్చినా ఆగలేవు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టు. 1 ఇయర్ అవుతుంది కదా, రేపు 1 ఇయర్ కాగానే రెఫరెండం పోదాం, ఎలక్షన్ పెట్టు. ఒక 25 సీట్లు ఎమ్మెల్యే సీట్లు నీ ఇష్టం ఉన్నాయి. 25 సీట్లు రాజీనామా చెప్పి నువ్వు 25 సీట్లలో నిలబెట్టి 25 సీట్లలో మేము గెలుస్తామా? టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వం గెలుస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గెలుస్తుందా? రేపు రెఫరెండానికి పోదాం రా. ఇప్పుడు నీ మంత్రులు ఉన్నారుగా, 12 మంది మంత్రులు ఉన్నారుగా, ఒక ఎమ్మెల్యేలు అంటే పక్క పెట్టు. నీ మంత్రుల వరకు రాజీనామాలు చేయండి, నీ మంత్రుల వరకు పోటీ చేయండి. నీ మంత్రులు ఒక్క మంత్రి గెలిస్తే దేనికైనా రెడీ. దాన్ని ఆలోచన చేసుకొని పాలన ముందుకు సాగే ఏర్పాటు చేయి. కానీ అనవసరమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, అదేవిధంగా హరీశ్వరరావు మీద కానీ నోరు పారేసుకోకు. మాటలు ఏదైతే ఇచ్చినామో ప్రజలకు, ఏవైతే 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో ఆ గ్యారెంటీలు నెరవేర్చే ప్రయత్నం చేయి. రేవంత్ రెడ్డి మార్కు చూపి కానీ అనవసరమైనటువంటి నోటికి వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే మాకు కూడా మాట్లాడొస్తుంది, మాకు సంస్కారం అడ్డొస్తుంది. మేము కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చిత్తుగా ఇట్లనే మాట్లాడితే, ఇట్లనే చేస్తే ప్రజలు చిత్తుగా అడ్రస్ లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చేసే రోజులు వస్తాయని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్, చూడొచ్చు. సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చకుండా ఏంటి ప్రజా ఉత్సవాలు, దేనికోసం ప్రజా ఉత్సవాలను కూడా ఆ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సంవత్సరం పూర్తయింది కాబట్టి రెఫరెండానికి సిద్ధమా? ఒకవేళ రెఫరెండానికి సిద్ధమైతే 25 ఎమ్మెల్యేలు కూడా ఎవరు వస్తారో, ఎక్కడ వస్తారో చూడండి, ఏ పార్టీ గెలుస్తుందో. మంత్రులను రాజీనామా చేసైనా కానీ గెలిపించుకుంటే దానికి సిద్ధమా అని కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.